తిరుపతి జిల్లా ఓజిలి మండలం తిమ్మాజీ కండ్రిగ వద్ద అమానవీయ ఘటన చోటు చేసుకుంది. పురిటి బిడ్డను రోడ్డు పక్కనే పడేసి వెళ్లాడు గుర్తు తెలియని వ్యక్తులు. పసికందు ఏడుపు విన్న స్థానికులు నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పసికందును చికిత్స అందిస్తున్నారు. వచ్చండి. తిరుపతి జిల్లా ఓజిలి మండలం తిమ్మాజీ కండ్రిగ వద్ద అమానవీయ ఘటన చోటు చేసుకుంది. పురిటి బిడ్డను రోడ్డు పక్కన పడేసి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. పసికందు ఏడుపు విన్న స్థానికులు నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. పసికందుకు చికిత్స కూడా అందిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, ఇప్పుడు పసికందు పరిస్థితి ఎలా ఉందంటారు? థ్యాంక్ యూ సుజాత. ఏదైతే పసికందు పరిస్థితి అమానవీయ ఘటనగానే దీన్ని భావించాల్సిన పరిస్థితి. ఏదైతే ఇక్కడ రోడ్డు పక్కన అయితే పసికందును పడేశారు. పడేసిన తర్వాత కనీసం ఏదైతే బొడ్డు పేగును కూడా అక్కడే పడేసేటువంటి పరిస్థితి. ఆర్పణ ఏదైతే పసికందు యొక్క కేకలు విన్నటువంటి స్థానికులు అక్కడ గమనించి చెల్లించిపోయారు. వాళ్ళందరూ కూడా వెంటనే ఆ పసికందుని నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తరలించడంతో పాటు అక్కడ చూసినటువంటి డాక్టర్లు పాప హెల్దీగానే ఉంది అని చెప్పి కూడా ఆవిడకి ఆ పాపకి అక్కడ వైద్యం కూడా కొనసాగిస్తున్న పరిస్థితి. జరిగినటువంటి ఘటనపై అయితే మాత్రం పోలీసులు విచారణ చేపడుతున్నారు. అంటే ఎవరు ఇక్కడ పాపను పసికందుని అక్కడ వదిలేసి వెళ్ళారనేది కూడా దానిపై అయితే మాత్రం ఆ స్థానికంగా ఉన్నటువంటి పరిసర ప్రాంతం సీసీ కెమెరాలను కూడా పరిశీలించి ఎవరైతే ఈ ఘటనకి కారకులైన వారి పట్ల మాత్రం కఠినంగా వ్యవహరించాలంటూ కూడా ఎస్పీ కూడా ఆదేశ జారీ చేసి మనకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు ఇలాంటి అమానవీయ ఘటనల పట్ల అయితే మాత్రం మంచి సాంప్రదాయం కాదంటూ కూడా ఆడబిడ్డల ప్రత్యేకించి ఆడ శిశువుని ఇలా పడేసి వెళ్ళడం అనేది మాత్రం అత్యంత హేయమైనటువంటి చర్యగా కూడా దీన్ని భావిస్తున్నారు. వైద్యం అయితే మాత్రం సజావుగా అందుతుంది. ఇక్కడ ఓజిలి మండలం తిమ్మాజీ కండ్రిగ పరిసర ప్రాంతం వారా లేకపోతే ఇంకా ఏదైనా దూర ప్రాంతాలకు సంబంధించిన వారా అనేది కూడా ఇక్కడ విచారణ చేస్తున్న పరిస్థితి. అంటే ఎక్కడ డెలివరీ అయింది, అసలు ఏంటి అనేది కూడా దీనిపై అయితే మాత్రం సమగ్రమైన విచారణ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఆ పసికందు యొక్క ఆరోగ్యం కొంత సురక్షితం సురక్షితంగా మాత్రం ఇది సంతోషించదగ్గ పరిణామం. దీని పట్ల అయితే జరిగినటువంటి ఘటన పట్ల అయితే ఓజిలి పోలీసులు విచారణ చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ చరిత్.